ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ టీం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు టన్నెల్ వద్ద ఉన్నారు. నాగర్ కర్నూల్ డిఎంహెచ్ఓ తారా సింగ్ కూడా ఇక్కడే ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే టన్నెల్ వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. సొరంగంలో ప్రమాద స్థలం వరకు లోకో ట్రాక్ ను సిద్ధం చేస్తోంది జేపీ కంపెనీ. ప్రమాదం జరిగిన స్థలంలో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు ఇక్కడే కూరుకుపోయాయి. మాన్యువల్ గా మట్టిని బయటకు తరలించడం సాధ్యం కాకపోవడంతో లోకోను అక్కడి వరకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ అందుబాటులో ఉంది. 12వ కిలోమీటర్ నుంచి 13.5 కిలోమీటర్ల వరకు పేరుకుపోయిన మీటరున్న మట్టిని ఎత్తిపోస్తూ ఉన్నాయి రెస్క్యూ టీమ్స్. లోకోను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి మట్టిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ టీం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీధర్ చారితో పాటు ఇద్దరు ఫ్యాకల్టీ, ఇద్దరు పీజీ వైద్యులు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాషా లైవ్ లో అందిస్తారు. పాషా, ఉదయశ్రీ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం గడిచిన వారం రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందనే చెప్పాలి. అయితే గడిచిన శనివారం రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అంత్య దశకు చేరుకున్నాయి, చివరి దశకు చేరుకున్నాయని చెప్పేసి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే అందులో ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. వారిని గుర్తించారు. వాటిని మృతదేహాలని మట్టిలో నుంచి తవ్వి తీసేందుకు ఈ బృందాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఆ విజువల్స్లో మట్టిని తవ్వుతున్నారు. లోపల 13.5 కిలోమీటర్ల నుంచి లోపలికి ఉన్నటువంటి భాగంలో మట్టిని తవ్వుతున్నటువంటి దృశ్యాలు కూడా వచ్చాయి. ఇందులో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు ప్రధానంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే జియాలజికల్ నిపుణులు అదే మాదిరిగా అత్యాధునిక పరికరాలను ఉపయోగించి అక్కడ మృతదేహాలు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తు చేశారు, వాటిని మార్క్ చేశారు. అయితే ఆ మార్క్ చేసినటువంటి ప్రదేశాల దగ్గర తవ్వకాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి ధీమాతో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోపక్క హైదరాబాద్ నుంచి ఉస్మానియా ఫోరెనిక్స్ బృందం అంతా కూడా ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకుంది. మరోపక్క నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో వైద్యుల బృందం కూడా టన్నెల్ వద్దకు చేరుకుంది. ఇక గాంధీ ఆసుపత్రి నుంచి దాదాపు 8 పార్థివ దేహాన్ని తరలించేటువంటి వాహనాలన్నీ కూడా టన్నెల్ వద్దకు వచ్చాయి. అదే మాదిరిగా ఇక్కడనే పోస్ట్ మార్టం నిర్వహించాలా లేదా నాగర్ కర్నూలులో నిర్వహించాలా అనే అంశంపై ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. అయితే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా 8 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. అక్కడికి తరలించిన తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు కూడా ఇప్పటికే వారి అడ్రస్లతో పాటు లొకేషన్స్ను కూడా షేర్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఈరోజు ముగింపు పలుకుతామని చెప్పేసి గట్టి ధీమాతో ఉన్నాయి రెస్క్యూ బృందాలు. ఇందులో అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం మిషన్ కటింగ్ కూడా దాదాపు పూర్తయింది. అయితే ఇప్పటికీ 5 మృతదేహాలకు సంబంధించినటువంటి స్పాట్లు గుర్తించాము. ఇంకా 3 మృతదేహాలకు సంబంధించినటువంటి స్పాట్లు గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు. అయితే ఈ టీబీఎం మిషన్ కటింగ్ పూర్తయిన తర్వాత దాని కింద దిగువ భాగంలో ఇంకేమైనా ఉన్నాయని గుర్తించే పనిలో ఉన్నాయి. అయితే ఇప్పటికే జిఆర్ఐతో పాటు ఆక్వా ఈ మిషనరీస్ తోటి అక్కడ స్పాట్లను గుర్తించే పనిలో ఎన్జీఆర్ఐ సంస్థ ఉంది. వారితో పాటు జియాలజీ నిపుణులు కూడా అక్కడే ఉన్నారు. ఇంజనీర్లు కూడా అక్కడ ఉండి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి టన్నెల్లో కనిపిస్తూ ఉంది. మరోపక్క ఎప్పటికప్పుడు డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. ఈ మట్టిని తొలగించే క్రమంలో నీరు కూడా ఉబికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి లోపల కనిపిస్తూ ఉంది. ఇక మరోపక్క లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ట్రాక్ కూడా 0 పాయింట్ వద్దకి వేసే కార్యక్రమం చేపట్టారు. అది కూడా దాదాపు పూర్తయిందని చెప్తున్నారు. అయితే ఒక పక్క సిల్టు మట్టి ఉన్నప్పటికీ కూడా దాన్ని సైడ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాయి రెస్క్యూ బృందాలు. ఈ ముందుకు పోతున్నటువంటి క్రమంలోనే దాంతోపాటు ఇక్కడ కన్వేర్ బెల్ట్ని పునరుద్ధరించి ఆ వేస్టేజ్ని కూడా బయటికి తరలించాలనే మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ముందుగా టీబీఎం మిషన్ని కట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యర్థాలన్నింటి కూడా కన్వేర్ బెల్ట్ మీద తొలగించాలని ముందు భావించినప్పటికీ కూడా కన్వేర్ బెల్ట్ మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లోకో ట్రైన్లోనే బయటికి పంపించాలని చూస్తున్నారు. ఇక మొత్తం మీద ఈరోజు రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరనుంది. 0 పాయింట్ వద్ద ప్రస్తుతం మృతదేహాల కోసం తవ్వకాలు చేపట్టారు. దీనికి ముగింపు పలుకుతామని చెప్పేసి ధీమాతో ఉంది రెస్క్యూ బృందం.
రైట్ పాషా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.